వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని ఖమ్మం మేయర్ నీరజతో కలిసి డాక్టర్ పాండురంగారావు ప్రారంభించారు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. నకిలీ రుద్రాక్షలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని పాండురంగారావు అన్నారు. మెరుగైన ఫలితాలు రావాలంటే ఒరిజినల్ రుద్రాక్షలు ధరించాలన్నారు. ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాండురంగారావు తెలిపారు. ఖమ్మం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మేడం గారు కూడా రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి రావడం, వారు కూడా నిజంగా ఇలాంటి కార్యక్రమాలకి రావడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంటుంది. భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ నగరాల్లో మాత్రమే విస్తరించి ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఉండాలి, వేగవంతమైనటువంటి జీవితంలోకి వచ్చాము. అన్ని రకాలుగా ఖమ్మం పెద్ద నగరంగా విస్తరించింది. ఇప్పటికైనా మేము రాగలిగాం ఇక్కడికి. సో ఇక్కడ ఆదరణ బాగుంది, ఇక్కడ ప్రజలు బాగున్నారు. నేను కూడా వీలైనంత తొందరగా నెలకు ఒక్కసారైనా రావడానికైతే కొంతకాలం ప్రయత్నం చేస్తాను. అసలైన రుద్రాక్షలు అందించాలి, ఈ నకిలీల్ని కొంచెం దూరంగా పెట్టాలి, ఆన్లైన్ సంస్కృతి తగ్గించాలి రుద్రాక్షలు అన్న భావంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. ఈశ్వర స్వరూపమైన రుద్రాక్షలు ఎక్కడ ఏం జరిగినా అన్ని సంపదలు అక్కడ ఉంటాయి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వారు ఈరోజు పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో ఈరోజు ఓపెనింగ్ చేయటం జరిగింది. రుద్రాక్ష గురించి పాండురంగారావు గారు చెప్పడం చాలా బాగా వివరించారు. ఎందుకంటే రుద్రాక్ష నకిలీ రుద్రాక్షలు వేసుకుని మాకు పని జరగలేదని బాధపడే కంటే మంచి రుద్రాక్షని ఆధ్యాత్మికంగా అలాంటి వారి దగ్గర తీసుకుంటే మంచి రుద్రాక్షని మనకి నిజంగా పని జరుగుతుంది, మనం మనశ్శాంతిగా ఉంటాము, అన్ని రకాలుగా కూడా మనం బాగుంటాము అనే విధంగా మంచి రుద్రాక్షలు వారి దగ్గర ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి. మా ఖమ్మం తీసుకొచ్చినందుకు ఖమ్మం చాలా డెవలప్మెంట్ అయింది. దానిలో భాగంగా మంచి రుద్రాక్షలు కూడా తీసుకొచ్చి అందరికీ కూడా కావలసిన వారికి అంటే నమ్మకంగా కావలసిన వాళ్ళు తీసుకెళ్లే విధంగా ఇక్కడ మాకు అందుబాటులోకి తీసుకొచ్చిన పాండురంగారావు గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు.